హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ఫైల్ చూపించి తనను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్న గణేష్తో విజయానంద్, నీ చేతిలో ఈ ఫైల్ ఉండొచ్చు, కానీ నేను ఒక మాట చెప్తే నీ లైఫే ఉండదు. నేను నీకు భయపడ్డమేంటిరా అంటాడు. నేను ఎదిగింది ఈ స్థాయికి వచ్చింది ఎవరికో సలాం కొట్టో గులాంగిరి చేసో కాదురా, ఈ కాగితాలకు భయపడ్డానికి. ఒక్కో మెట్టుకి ఒక్కొక్కరిని తొక్కుకుంటూ ఏరి పారేసుకుంటూ ఆ శిఖరం మీద నిలబడ్డా. ఈ ఫైల్ అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేయడం కాదు కదా, నన్ను టచ్ కూడా చేయలేవు. అలాంటి ఆలోచనే వస్తే నేను తొక్కే వాళ్లలో నీ నంబర్ ఎంతో నీ ఊహకే వదిలేస్తున్నాను అంటాడు. గణేష్, సార్ అర్థం చేసుకుంటారనుకున్నాను, కానీ ఆవేశపడుతున్నారు అంటాడు. విజయానంద్, ఏంట్రా అర్థం చేసుకునేది? పోలీసులు, లాయర్లు, చట్టం, కోర్టులు ఆనాడే ఏమీ చేయలేకపోయాయి. ఇప్పుడు నువ్వేం చేయగలవు అని అడుగుతాడు. గణేష్, నిజమే సార్, మీరు ఒక శిఖరం. ఆ శిఖరాన్ని దూరం నుంచి చూస్తారే కానీ ఎవరూ ఎక్కలేనంత ఎత్తులో ఉన్నారు మీరు చట్టాన్ని కొనగలరు, పోలీసుల్ని గుప్పెట్లో పెట్టుకోగలరు, కోర్టుని మోసం చేయగలరు, చివరికి ఈ ఫైల్ని చేతిలో పెట్టుకుని ఉన్న నన్ను కూడా మాయం చేయగలరు. కానీ సిద్ధు అనేవాడొకడున్నాడు సార్, నీ కొడుకు కాని కొడుకు, మీరంటే నచ్చని కొడుకు. వాడిది అసలే ఉడుకు రక్తం కదా, అన్యాయం జరిగింది వాడికి కదా, నీ వల్ల సొంత తండ్రిని కోల్పోయింది వాడు కదా. బేసిక్గా వాడికి ఓపిక చాలా తక్కువ. ఈ విషయం తెలిసిన మరుక్షణమే వాడు మిమ్మల్ని ఏం చేస్తాడో మీకు బాగా తెలుసు అనుకుంటాను సార్ అంటాడు. విజయానంద్ రే అంటూ కోపడుతూ ఉంటే గణేష్, అప్పుడే అయిపోలేదు సార్ అంటాడు. ఇదే నిజం సిద్ధు అమ్మగారికి, అదే మీ భార్య గారికి తెలిసిందే అనుకోండి, మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. సిద్ధుకి అన్యాయం చేసి మీరు ఎదిగిన తీరు, మీ వైఫ్ని మోసం చేసి మీరు నిర్మించుకున్న సామ్రాజ్యం కలిసి ఒక్కసారిగా పేక మేడలా కూలిపోతుంది. ఒక్కసారి తప్పు చేసి అద్దాల మేడలో నిలబడ్డాక నాలాంటి ఎదవకు అసలు దొరకకూడదు. దొరికారే అనుకోండి, అప్పుడు ఆలోచించి మాట్లాడాలి. లేదంటే నాలాంటి ఎదవ తెగించి రాయి తీసుకుని ఫట్మని విసిరితే మీ అద్దాల మేడ ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది సార్ అంటాడు. విజయానంద్ సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇక రంజిత్ ఐశ్వర్యను తన ఫ్రెండ్ రమణ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ దగ్గరకు తీసుకొస్తాడు. రమణ ఐశ్వర్యతో సంగీతంలో ప్రవేశం ఉందా అని అడుగుతాడు. రంజిత్, నాకు తెలిసి ఇప్పటిదాకా అలాంటి ప్రయత్నం ఏదీ చేయలేదు అంటాడు. ఐశ్వర్య కోపంగా చూస్తూ ఉంటే రంజిత్, నువ్వు ఎలా చూసినా అదే నిజం అంటాడు. ఐశ్వర్య, సచ్చినోడు నన్ను మరీ తీసి పారేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. రమణ ఐశ్వర్యతో, ఏమ్మా ఇంతవరకు నేర్చుకున్నావు, బేసిక్స్ తెలుసా అని అడుగుతాడు. ఐశ్వర్య తడబడుతూ ఉంటే రమణ రంజిత్తో, రంజిత్ నువ్వు ఉంటే అమ్మాయి కాస్త ఇబ్బంది పడుతుందిరా అంటాడు. ఐశ్వర్య, ఇది కరెక్ట్ గురువుగారు అంటుంది. రంజిత్, నువ్వు ఇబ్బంది పడే రకం కాదు, ఇబ్బంది పెట్టే రకం అంటాడు. రమణ ఐశ్వర్యను ఒకసారి స్వరాలు చెప్పమని అడుగుతాడు. ఐశ్వర్య సరిగమలు చెప్తూ ఉంటే రమణ నవ్వుకుంటాడు. రంజిత్, రమణ ఏమైనా వర్కౌట్ అవుతుందా అని అడుగుతాడు. రమణ, డోంట్ వరీ రంజిత్, అమ్మాయికి బేసిక్స్ తెలుసు, గొంతు కూడా బాగుంది, సాధన చేస్తే మంచి గాయన అవుతుంది అంటాడు. ఐశ్వర్య హ్యాపీగా ఫీల్ అవుతూ, చూసారా గొంతు బాగుందంట, మంచి సింగర్ అవుతానంట అంటుంది. రంజిత్, వారం పోయాక ఇదే మాట గురువుగారితో అనిపించు అంటాడు. ఐశ్వర్య, గురువుగారు మరి ఫీజు అని అడుగుతుంది. రమణ, నువ్వు రంజిత్ తాలూకా కదమ్మా, ఫీజు తగ్గిస్తాలే అంటూ, నెలకు 10,000 అవుతుంది అంతే అంటాడు. ఐశ్వర్య, అంత ఇవ్వలేము అంటూ రంజిత్తో పదండి వెళ్దామంటుంది. రంజిత్, ఎక్కడికి వెళ్ళేది అంటూ రమణతో, రమణ ఫీజు నేను పే చేస్తాను అంటాడు. రమణ, రేపటి నుంచి వచ్చేయండమ్మా అని ఐశ్వర్యతో అంటాడు. రంజిత్ ఐశ్వర్యతో టైమింగ్ కనుక్కుని టైం టు టైం రావాలి అంటాడు. రమణ, నేను అన్నీ చెప్తానులే రంజిత్ అంటాడు. ఇక రంజిత్ ఐశ్వర్య వెళ్ళిపోతూ ఉంటారు. ఐశ్వర్య రంజిత్తో, సార్ మీరెందుకు ఫీజు కడతా అన్నారు, ఆ ఫీజు చాలా ఎక్కువ కదా అని అడుగుతుంది. రంజిత్, నీ రణగుణ ధ్వనులు విని టార్చర్ పడే కంటే ఫీజు కట్టడమే మేలు అంటాడు. ఐశ్వర్య, నేను కానీ మా అమ్మ కానీ మీకు ఆ ఫీజు తిరిగి ఇవ్వలేము అంటుంది. రంజిత్, ఇవ్వక్కర్లేదు అంటూ నేనే తీసుకుంటాను, నీకు నా ఇంట్లోనే పనిస్తాను, నేను ఇచ్చే డబ్బుల్లో ఫీజు కట్ చేసుకుంటాను అంటాడు. ఐశ్వర్య, సూపర్ సార్ అంటూ థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. ఐశ్వర్య రంజిత్తో, నాకు చిన్న డౌట్ సార్ అంటుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంది. రంజిత్, నువ్వు పెద్ద అందగత్తెవని అంటాడు.
నువ్వు ఖాళీగా ఉండి నా పర్సనల్ విషయాల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నావు. కనీసం సంగీతం మీద దృష్టి పెడితే అయినా ఆ పిచ్చి ఆలోచనలు పోతాయి. అందుకని అంటూ పద అని చెప్పి బయలుదేరుతూ ఉంటాడు. ఇక విజయానంద్ డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేస్తూ ఉంటాడు. ఫ్రూట్ బౌల్లో ఉన్న నైఫ్ చూసి సిద్ధార్థ్ ఆ నైఫ్తో తన మీద అటాక్ చేసినట్టు ఇమాజిన్ చేసుకుంటూ పెద్దగా అరుస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న మంజు ఏమైందండి అలా ఉలికి పడ్డారు అని అడుగుతుంది. విజయానంద్ అదేం లేదు అంటాడు. మంజు ఏం ఆలోచిస్తున్నారు? ఏదైనా టెన్షన్లో ఉన్నారా? భోంచేసేటప్పుడు కూడా ఈ బిజినెస్ విషయాలు ఆలోచించడం ఎందుకు అని అడుగుతుంది. విజయానంద్ ఆలోచించకపోతే ఎలా మంజు? కష్టపడితేనే కదా మనమంతా బాగుండేది. ఏం చేసినా మన పిల్లల కోసమే కదా అంటాడు. మంజు కాసేపు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా భోంచేయండి అంటుంది. విజయానంద్ ఇంకెక్కడి ప్రశాంతత అని అనుకుంటూ ఉంటాడు. మంజు ఏంటండి ఏదో అన్నారు అని అడుగుతుంది. విజయానంద్ అన్నానా అంటూ అదేం లేదు మంజు అంటాడు. మన సిద్ధు హాయిగా బిజినెస్ చూసుకుంటే నాకు ఈ టెన్షన్స్ ఉండేవి కాదు కదా, చక్కగా రెస్ట్ తీసుకునేవాడిని అంటున్నాను అంటాడు. మంజు అది జరగదు కానీ ముందు మీరు తినండి అంటుంది. అప్పుడే సిద్ధార్థ్ ఇంట్లోకి వచ్చి తన రూమ్ లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు. మంజు సిద్ధార్థ్ని చూసి సిద్ధార్థ్ను కూడా భోంచేయమంటుంది. సిద్ధార్థ్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తూ ఉంటాడు. విజయానంద్ ఫ్రూట్ బౌల్లో ఉన్న నైఫ్ తీసుకుని సిద్ధార్థ్ కనిపించకుండా దాచేస్తూ పైకి లేచి నిలబడతాడు. తనకు కుర్చీ కంఫర్ట్గా లేదు అంటూ సిద్ధార్థ్కి ఆపోజిట్గా ఉండే కుర్చీలో కూర్చుంటాడు. సిద్ధార్థ్ విజయానందన్ చూస్తూ ఉంటాడు. మంజు ఏమైంది సిద్ధు, అదోలా ఉన్నావు అని అడుగుతుంది. సిద్ధార్థ్ నాకేం కాలేదమ్మా, నేను బాగున్నాను అంటాడు. మంజు మీ నాన్న మాత్రం ఊరికే టెన్షన్ పడిపోతున్నారా అంటుంది. విజయానంద్ టెన్షన్ ఏం లేదు సిద్ధు, నువ్వు తిను అంటాడు. అప్పుడే సాహితి కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తుంది. మంజుతో మమ్మీ ఇందాక కణాగారు కాల్ చేశారు అంటుంది. నీకు థ్యాంక్స్ చెప్పమన్నారు అంటూ ఈ మంత్లో శివాలయంకి వెళ్తే మంచిదని చెప్పావు కదా, అదే మాట నేను గణాకు చెప్పాను. శివాలయంకి వచ్చి పూజ చేసి ఏదో కోరుకున్నాడంట, వెంటనే జరిగిపోయిందంట. ఇప్పుడేదో పెద్ద ఆపర్చునిటీ తన ముందుకు వచ్చిందంట. ఈ 2-3 రోజుల్లో తను అనుకున్నది సాధిస్తాడంట అని అంటూ ఉంటే విజయానంద్ టెన్షన్ పడుతూ ఉంటాడు. సాహితి దానికి కారణం నువ్వే కాబట్టి నీకు థ్యాంక్స్ చెప్పమన్నారు అంటుంది. సిద్ధార్థ్ సాహితిని కోప్పడుతూ ఏంటి నీ గోలా, తినేటప్పుడు కాసేపు సైలెంట్గా ఉండలేవా, ప్రశాంతంగా తింటుంటే డిస్టర్బ్ చేస్తావు అని అరుస్తూ సిద్ధార్థ్ వెళ్ళిపోతాడు. సాహితి ఇప్పుడు అన్నయ్యను నేనేం అన్నానమ్మా, నా మీద అరిచాడు అని అడుగుతుంది. మంజు వాడేదో చిరాకులో ఉన్నాడులేవే, నువ్వు తిను అంటుంది. విజయానంద్కు జయరాం ఫోన్ చేసి అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి ఇంటికి రమ్మంటాడు. విజయానంద్ అలాగే మినిస్టర్ గారు అంటాడు. మంజు ఏమైనా ప్రాబ్లమా అని విజయానంద్ని అడుగుతుంది. విజయానంద్ ఏం లేదు అంటాడు. మంజు ఏమైంది వీళ్ళిద్దరికీ, ఎందుకు ఇలా ఉన్నారు అని అనుకుంటుంది. ఇక ప్రేరణ కిచెన్లో సిద్ధార్థ్ మాటలు గుర్తు చేసుకుంటూ డల్గా ఉంటుంది. ఇందిర కూర మాడిన వాసన రావడంతో కిచెన్ లోపలికి వస్తుంది. అక్కడే ఉన్న ప్రేరణను చూసి కూర మాడిపోతుందే, ఇక్కడే ఉన్నావు కదా చూడవేంటి అంటూ ప్రేరణ డల్గా ఉండడం చూసి ఏంటి అదోలా ఉన్నావు, ఏమైంది అని అడుగుతుంది. ప్రేరణ వెళ్ళబోతూ ఉంటే ఇందిర ప్రేరణను ఆపి ఏం ఆలోచిస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతుంది. ప్రేరణ ఇందిరతో అమ్మా నిన్నొక విషయం అడుగుతాను, ఏది తప్పో ఏది ఒప్పో చెప్పు అంటుంది. ఒకరేమో తన స్నేహానికి స్నేహితుల మధ్య ఉన్న ప్రేమకు విలువనిస్తూ వాళ్ళ ప్రేమను నిలబెట్టాలనుకుంటున్నారు. ఇంకొకరు బంధాలకు బంధుత్వాలకు దూరమైన ప్రేమ నిలబడదని, బంధాలే గొప్పవని కుటుంబానికి విలువనివ్వమంటున్నారు. ప్రేమను నిలబెట్టాలనుకునేవారు ఒకరు, బంధాలను తెంచుకోవద్దు అనుకునేవారు ఇంకొకరు. నువ్వు తప్పు అంటే నువ్వు తప్పు అని వాదులాడుకుంటున్నారు. ఆ రెండింటిలో ఏది చేసినా ఒకటి కోల్పోక తప్పదు కదా, అలాంటప్పుడు ఏది తప్పు ఏది రైట్ అమ్మా అని అడుగుతుంది. ఇందిర ఇందులో ఏది తప్పు కాదు, ఏది రైటు కాదు ప్రేరణ, ఇద్దరూ మంచి కోసమే పాటుపడుతున్నారు. కానీ దారులే వేరుగా ఉన్నాయి. బంధాలను కోల్పోకూడదు, ప్రేమలో ఓడిపోకూడదు. అలాంటప్పుడు తప్పుకి స్థానం ఎక్కడుంది? పరిస్థితులు సమయాన్ని బట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని వారి వారి అభిప్రాయాల్లో ఉన్న తీవ్రతను మంచిని గుర్తించి ఏది కరెక్టో నిర్ణయించాలి. అంతేకాని ఆ ఇద్దరిలో ఉన్న మంచిని మర్చిపోయి గొడవ పడడం అవివేకం అంటుంది. ఇంతకీ ఎవరా ఇద్దరు అంటూ ఒకరు నువ్వు అని అర్థమవుతుంది, రెండో వ్యక్తి ఎవరు అంటూ సిద్ధు బాబేనా అని అడుగుతుంది. ప్రేరణ అవును అంటుంది. సిద్ధు అన్ని విషయాల్లో సరిగానే ఆలోచిస్తాడు, కానీ కొన్నిసార్లు కొన్ని విషయాల్లో చాలా మొండిగా ప్రవర్తిస్తాడు.
తను అనుకున్నదే చేయాలంటాడు. ఎందుకో నాకు అర్థం కాదు అంటుంది ప్రేరణ. ఇందిర, ఎందుకంటే సిద్ధు బాబు మంచివాడు. కాస్త ఆవేశం ఉండొచ్చు కానీ ఆలోచన కొదవలేదు. సిద్ధు బాబు అభిప్రాయం ఆ క్షణంలో అవతలి వాళ్లకు తప్పు అనిపించవచ్చు కానీ ఆ తప్పే రేపు ఒప్పవుతుంది. అది గమనించిన వారికి సిద్ధు గొప్పతనం, మంచితనం తెలుస్తుంది. అది గుర్తిస్తేనే స్నేహం నిలబడుతుంది అని అంటుంది ఇందిర. ప్రేరణ, నిజమేనమ్మా, అతని బిహేవియర్ తట్టుకోలేక తిట్టేశానమ్మా అంటుంది. ఇందిర, ఏం చేశాడు? మహా అయితే ప్రశ్నించి ఉంటాడు. కుదిరితే జవాబు చెప్పు. నీ అభిప్రాయంలో ఉన్న మంచిని అతనికి వివరించు. కానీ తిట్టడం ఎందుకు అని అడుగుతుంది. ప్రేరణ, నేను హర్ట్ అయ్యానమ్మా అంటుంది. ఇందిర, ప్రేరణ, నీ గురించి తెలుసు కదా, నీ మనసు బాగోకపోతే నీకున్న సమస్యల గురించి ఆలోచిస్తూ అవతలి వాళ్లను ఇబ్బందులకు గురి చేస్తావు. అందుకే నువ్వు గంటకోసారి హర్ట్ అవుతావు. సిద్ధు నీ వ్యాపార భాగస్వామి, కలిసి పనిచేయాలి. అది మర్చిపోయి అవతలి వాళ్ళు ఏది మాట్లాడినా ఇలా నొచ్చుకుంటూ పోతే కలిసి ఎలా పనిచేస్తారు అని అడుగుతుంది. నువ్వు తెలివైన దానివే ప్రేరణ, కానీ నిన్ను భరిస్తున్న సిద్ధు నీకన్నా తెలివైన వాడు. అది గమనిస్తే నువ్వు బంధాలను నిలబెట్టగలవు, సిద్ధు ప్రేమను నిలబెట్టగలడు. ఈ ఊర్లో మనకెవరూ తెలియదు, ఏదో మన ధైర్యంతో నెట్టుకొస్తున్నాము, అలా బ్రతికేస్తున్నాము. అలాంటి సమయంలో సిద్ధు పరిచయం నీకు తెలియకుండానే బలం చేకూర్చుంది. అతని ఆలోచన అతనే ఆచరణలో పెట్టుకోవచ్చు, కానీ తనతో పాటు తన ఆలోచనలో నిన్ను భాగస్వామ్యం చేశాడు. నీ ఆర్థిక స్థితిగతులకు దోహదపడుతున్నాడు. అందుకే నువ్వు హర్ట్ అయ్యి అతన్ని బాధ పెట్టకు. నువ్వు తొందరపడి అతన్ని ఇబ్బంది పెట్టకు, అర్థమైందా అంటూ వంట సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అంటుంది ఇందిర. ఇక ప్రేరణ సిద్ధార్థని కోప్పడ్డం గుర్తు చేసుకుంటూ ఇందిర మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అనవసరంగా నేనే ఓవర్గా రియాక్ట్ అయ్యాను అనుకుంటూ కాస్త ఆలోచించాల్సింది, సిద్ధు ఎంత బాధపడ్డాడో ఏంటో అని అనుకుంటుంది. ఇంటికొచ్చి మరీ రిక్వెస్ట్ చేశాడు, నేను తనని తిరిగి కూడా చూడలేదు అనుకుంటూ. ప్రేరణ, నీకెందుకు ఇంత మొండితనం? కాస్త వెనక ముందు ఆలోచించొద్దు. ఏమనుకుంటున్నాడో ఏంటో, జరిగిన విషయం ఆలోచిస్తూ ఉండి ఉంటాడు. నా వల్ల తన చదువు కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ప్రేరణ సిద్ధార్థ్కి ఫోన్ చేస్తుంది. సిద్ధార్థ్, అమ్మగారికి తప్పు తెలిసొచ్చినట్టుంది, ఫోన్ చేస్తుంది అనుకుంటూ, చెప్పండి మేడం, కోపాలు తగ్గాయా? మా పాపాలన్నీ మర్చిపోయారా అని అడుగుతాడు. ప్రేరణ, హలో అంటూ బాగానే తెప్పి పొడుస్తున్నావే అంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.